హాయ్ గాయ్స్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను అందరూ. చాలా రోజులు అయిపోతున్నారు మన వీడియోలు అయితే వచ్చి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతున్నట్టు ఉన్నాయి. ఈసారి నుంచి లేట్ అవ్వాలండి, వస్తాయి ఈసారి నుంచి కన్ఫర్మ్గా. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. కొన్ని బిల్డ్స్ చేస్తున్నాను నేను కూడా, టైం పట్టిద్ది అనమాట రావడానికి అయితే. అండ్ వీక్లీ 1 వీడియో కావాలంటే కనుక 20-30 మినిట్స్ అయితే వస్తుంది. లేదు మనకి వీక్లీ 3 వీడియోస్ కావాలంటే 7 మినిట్స్ అండ్ 8 మినిట్స్లో అలాగైతే తీసుకొచ్చేస్తా. అండ్ ఈ ఎపిసోడ్ అయితే మనం ఏం చేయబోతున్నాం అంటే ఇదిగోండి ఫన్నెస్ ఫామ్ అయితే చేయబోతున్నాం, అంటే స్మెల్టర్ ఫామ్ అయితే చేయబోతున్నాం. స్మెల్టర్ ఫామ్ దేనికంటే మనకి కాబుల్ స్టోన్ స్మెల్ట్ అవ్వాలి అండ్ బ్రిక్స్ చేసుకోవాలి కదా, మనం బిల్స్ చేస్తాం వాటి కోసం. ఇవన్నీ అయితే నేను ఆఫ్లైన్లో చేసుకున్నా, చూపెత్తాను ప్రతిదీ ఎలా చేసుకున్నాను. అండ్ గ్యాస్ ఇప్పుడు చూపెత్తా ఏంటంటే నేను డైమండ్ మైన్ చేశాను ఆఫ్లైన్లో. డైమండ్ మైనింగ్ కూడా చూపిస్తాను. నేనైతే మీకు ఏది ప్రూఫ్ లేకుండా అయితే ఏం చేయను. ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ చూపించాను, మీకు చూపిస్తా చూడండి. వెళ్ళాకైతే చెప్తా. ఇదిగోండి ఇదైతే మనం ఐరన్, అదే ఐరన్ అంటున్నా, ఎస్ ఐరన్ ఫస్ట్ ఇక్కడ మైన్ చేసాం కదా. అండ్ కాబుల్ స్టోన్ ఇక్కడే మనం మైన్ చేసేది. కొంచెం అయితే మైన్ చేసా, సరిపోయింది. అండ్ ఇప్పుడైతే కిందకి వెళ్ళాకైతే కలుద్దాం గాయస్. వచ్చేసాం గాయస్ కిందకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వస్తుంది అనమాట. ఇలాగా బైక్స్ అండ్ లారీస్ బస్ సౌండ్స్ అయితే వస్తాయి. మీరు కొంచెం దాన్ని అయితే ఇగ్నోర్ చేయలేదు తప్పదు. ప్లీజ్ కొంచెం అయితే వాటిని అడ్జస్ట్ అవ్వండి. ఉన్న ఫ్యూచర్లో అయితే నేను వాటిని అయితే రెడ్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఇప్పుడైతే చూడండి, ఇంకోండి మనకు ఫస్ట్లో అయితే అక్కడ వరకు ఉండేవి. అంటే నేను ఇక్కడ అంతవరకు చాలా మైండ్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మన డైమండ్ పికాక్స్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ పైకి వెళ్ళైతే నేను ఒక ఐరన్ పికాక్స్ తెచ్చుకున్నా. అంటే ఇది మైండ్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ అయితే వదిలేస్తా మీకు చూపిద్దామని. అండ్ చాలు ఇక్కడ వదిలేద్దాం. అండ్ ఇగోన్ గైస్ ఎక్కడైతే నేను మైండ్ చేసిన పెట్టాను ఇవి. నాకు కొంచెం ఐరన్ దొరికింది, ఇంకా రెడ్ స్టోన్ లెప్పేస్ కూడా దొరికినాయి. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తా ఐరన్ ఎక్కడ దొరుకుతుంది, నాకు ఐరన్ అంతగానో ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. ఇంకొన్ని ఇదే మనం చేసుకున్నాం కదా, చూడండి మనకు మామూలుగా రావట్లేదు. కాకపోతే కొంచెం తక్కువేలే, చూపిస్తాను చూడండి. చూసారా ఎంత తక్కువ ఉందో, ఇందుట్లో ఎక్కువ ఉంటాయి. 3 స్టాక్స్ ఉన్నాయి ఇందులో గైస్. ఇది ఐరన్ ఫామ్ చాలా మంది అడుగుతున్నారు బ్రో, వర్క్ అవ్వట్లేదు అనేసి. వర్క్ అవుతుంది బ్రో, మరి నాకు చూస్తున్నారు కదా, గొల్లం కూడా స్పాన్ అయ్యాడు అండ్ స్మాల్ట్ అవుతున్నాడు. అంటే మరి నాది పెయిడ్ గేమ్. నేనైతే డబ్బులతో కొనుక్కొని అయితే ఎక్కించుకున్నా. ఫస్ట్లో డిస్కౌంట్లో 30 రూపీస్కి డిస్కౌంట్ ఇచ్చాడు, అప్పుడైతే కొనేసాను అనమాట. అండ్ అదైతే అంత అఫెన్సెస్కి అయితే వర్క్ అవ్వట్లేదు ఐరన్ ఫాము. పర్లేదు చాలు, మనం పెద్ద ఏం చేసాం కదా. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మనం చేయడానికి అయితే. అండ్ ఫస్ట్ ఈ ఫ్లవర్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఇది అయితే నేను అంతా క్లియర్ చేశాను అనమాట, గ్రాస్ గట్ట అంతా మొత్తం అంతా. ఫస్ట్ ఇక్కడైతే మనం చెస్ట్ అయితే పెట్టుకుందాం గైస్. అండ్ చెస్ట్లో ఎన్ని 6 ఆడదామంటారా? ఇంకో విషయం, ప్లీజ్ కొంచెం ఎక్కడ చూస్తున్నారు కదా, మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితేనే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, అప్పుడే కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ 6 పెట్టాను, 6 కదలేండి, ఇంకొకటి ఆడదాం. 7 చేద్దాం. 7 బాక్స్ అయితే నేనైతే నాకు బిల్డర్ వరల్డ్ కూడా ఒకటి ఉంది. అందుట్లో అయితే ఆల్మోస్ట్ అంటే చాలా అయితే చేశాను. అందుట్లో చేసినవన్నీ మన ఈ ఓల్డ్లోకి అయితే తీసుకోవడానికి ట్రై చేస్తా. అవి చేసి ఇందులోకి ఏంటంటే ఫస్ట్ అందులో ట్రయల్ చేస్తాను అనమాట, వర్క్ అవుతుందా లేదనేసి. ఆ తర్వాత దీంట్లోకి తీసుకొస్తాను, చేద్దాం. అందుట్లో నేను ఇది స్మెల్టర్ ఫామ్ 10 బ్లాక్స్ అయితే చేశాను కదా, అంటే 10 చెస్ట్లు అయితే పెట్టి చేశాను. చాలా పెద్దది అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. కానీ మనకి ఇందుట్లో అంత పెద్దదేం అవసరం లేదు, ఏదో జస్ట్ అందులో వర్క్ అవుతుందా లేదని చేశా. కానీ మనకు అంత అవసరం లేదు గాయస్ ఇందులో. జస్ట్ మనకి ఏంటంటే బ్రిక్స్ కావాలి, ఆ బ్రిక్స్ కోసం ఏదో కాసేపు ఏదో చేద్దాం అంతే కదా. అండ్ పెద్ద ఏం అవసరం లేదు, మనం కూడా గేమ్లోకి అంత త్వరగా కూడా రామన్నమాట. అండ్ ఇప్పుడైతే టైం లెస్ పెట్టేస్తాను. అండ్ చూసి ఎంజాయ్ చేయండి గైస్.
అండ్ గాయస్ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ ఒక చెస్ట్ పెట్టేస్తే ఇంకా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే చూద్దాం కిందకి వెళ్ళైతే రన్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా అవి మైన్ కార్డ్స్. అండ్ అయితే రన్ అవుతున్నాయి. ఈ కూడా చెస్ట్లో పెట్టేద్దాం. ఈ చెస్ట్ని కాబుల్ స్టోన్స్ని అయితే చెస్ట్లో పెట్టేసి ఒకసారి చూద్దాం ఫ్రంట్ లుక్ ఎలా ఉందో వెళ్ళి. అండ్ దీని తర్వాత ఇంకేం కడదామా, కామెంట్ చేయండి గైస్ దీని తర్వాత ఏం కడదామో. గైస్ దాన్ని అయితే మనం ఫుల్గా వెనక ముందు ఫుల్గా అయితే కవర్ చేస్తాను అనమాట. కొంచెం లుక్ బాగుంది. అండ్ ఇదైతే ఏదో సరదాగా టైంపాస్కి అలాగా ఆడుకుంటున్నా వెనక్కి ముందుకి. ఇప్పటికి చాలాసేపు అయితే ఆడుకున్నా, చూపిస్తాను పదాన్ని గైస్ అదైతే ఇప్పుడు మీకు. గాయస్ వచ్చేసాము, చూపిస్తాను ఇప్పుడు చూడండి. అది కనపడుతున్నట్టు ఉంది ఆల్రెడీ మీకు. ఎలా ఉంది ఇదిగోండి. కొంచెం ఇలాగైతే మొత్తం అయితే కవర్ చేసాను అనమాట ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి. నేను ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నా. వెనకాల ఏంటంటే ఇలా అంతగానే ఏం పెట్టలేదు, జస్ట్ ఇంకొన్ని కనపడుతున్నాయా ఈ రన్ అయ్యి కనపడేలాగా పెట్టేసి మొత్తం అయితే ఫిల్ చేస్తా. ఎదరైతే మనకు కొంచెం మాస్టర్ లుక్ అలా వచ్చింది కదా, బాగుంది కదా, నాకైతే నచ్చింది గైస్. అండ్ ఇంకొకటి ఉంది మీకు ఒకటి చూపించాలి. అండ్ ఇదిగోండి ఇక్కడైతే చెస్ట్ పెట్టుకున్నాను కనబడుతుందా. ఇక్కడైతే మనం కట్టబోతున్నాం, కోల్ ఫామ్ అయితే కడుతున్నాం. ఇప్పుడు మనకి స్మెల్టర్ ఫామ్ ఉంటే కోల్ ఫామ్ కూడా ఉండాలి కదా. ఎక్కడి నుంచి మైన్ అది ఎక్కడి నుంచి స్మెల్ చేస్తాం, మన దగ్గర కోల్ ఉండదు, కోల్ మైన్ చేయం కదా. అందుకే డైరెక్ట్ కోల్ ఫామ్ కూడా కట్టేస్తున్నాను నేను. ఇక్కడే పక్కనే కట్టేస్తాను, అది కూడా పెడతాను. అండ్ అంతకన్నా ముందు కొన్ని పోర్టల్కి అయితే వెళ్దాం. అంటే మీకు చూపలేదు కదా మనం ఆ ఓల్డ్ ఎండర్ ఓల్డ్ ఎలా ఉంటుందో చూడలేదు కదా మీరు. ఎండర్ ఓల్డ్ అంటే ఏంటి, నెదర్. ఎస్, నెదర్ ఎలా ఉంటుందో చూపలే కదా, సారీ గైస్. మనం కొన్నిసార్లు మనం పేర్లు మర్చిపోతాం అనమాట. అయ్యో అలా అలా మాట్లాడతాం. ఓకే, మీరు అట్లని ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇదైతే చూపిస్తాను ఇప్పుడు లోపలికి వెళ్ళైతే. అండ్ అంతకన్నా ముందు ఇక్కడ మన లోపలైతే నేను ఈ చిన్న బేస్లో అది అండర్ చెస్ట్ అయితే పెట్టుకున్నా. అంటే అక్కడ ఏమైనా పోయినా మనం ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. అందుకే ముందుగానే ఇక్కడే పెట్టేసుకుందాం. ఈ ఐరన్ ఉంది, ఐరన్ యాక్స్ ఇంకా చాలు ఇలాగా మొత్తాన్ని పెట్టేసుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా చూపిస్తాను. అక్కడ కూడా ఉన్నాయి టూ ఎంటర్ చెస్ట్లు అయితే పెట్టాను. అండ్ అక్కడైతే కట్టాను గ్యాస్ నేను ఒక చిన్న బ్రిడ్జ్ టైపు. అంటే బ్రిడ్జ్ టైప్ అంటే జస్ట్ అలా బ్రిడ్జింగ్ చేసుకొని వెళ్ళిపోయాను. కింద పిల్లర్స్ లాంటివి ఏం పెట్టలేదు, ఎందుకంటే అక్కడ మనం స్పాన్ అయింది ద వరస్ట్ స్పాన్ ప్లేస్. మనం స్పాన్ అయింది అయితే మొత్తం సోల్ శాండ్ ఇంకోటి అయితే ఉంటుంది కదా సంథింగ్, ఆ ప్లేస్ అయితే స్పాన్ అయ్యా. అండ్ ఇంకా వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను పదండి. జస్ట్ పోర్టల్లోకి వెళ్ళి సౌండ్ చూసారుగా ఎలా వస్తుందో. అసలు ఆ సౌండ్ ఏందయ్యా స్వామి. అండ్ ఇప్పుడైతే ఇంకా వచ్చేసాం అనుకుంటున్నాను. అరే అనుకున్నాను ఏదో వచ్చేసాను. అరే బయటికి పోదా, బయటికి పోదా. అది కొలు తిరిగేస్తాయి కదా సార్ అందుట్లో ఉంటాయి అత్తమాటలు. అండ్ ఇదిగోండి కనబడుతుందా, మొత్తం ఇలా కట్టేశాను నేను అనమాట. మొత్తం ప్రొటెక్షన్ కింద మొత్తం ఘాస్ట్లో బీభత్సంగా స్పాన్ అవుతున్నాయి గాయస్ ఇక్కడ. అసలు ఒక మాదిరిలో కాదు, బాగా స్పాన్ అవుతున్నాయి. ఇంకొన్ని ఇక్కడైతే ఒకటి అండర్ చేసి పెట్టాను. అండ్ ఇంకోటి కూడా పెట్టాను, అది కూడా చూపిస్తా. ఘాస్ట్ల నుంచి కొంచెం కాపాడుకుందాం అనేసి అయితే ఇలా కట్టాను. నాకు ఇది చేయడానికి ఆల్మోస్ట్ 3 days అయితే పట్టింది, గేమ్లో కాదు నాకు ఓల్డ్ నిజంగా. అదే బయట నాకు 3 days అయితే పట్టింది, ఎందుకంటే ఇది నెదర్ కదా, అంత ఈజీ కదనమాట కట్టడం. నేను చాలాసార్లు అయితే చచ్చిపోయాను 3-4 times అయితే కింద పడి అండ్ గాస్ట్ చేతిలో. అండ్ ఇదైతే చిన్న బ్రిడ్జ్ టైప్ అయితే కట్టాను, ఎందుకంటే వెళ్తాం. ఒరే ఆపరా రే, వచ్చాను లేదు అప్పుడే స్టార్ట్ చేసావు. నేను తిరిగి కొట్టానంటే అసలు చచ్చి ఊరుకుంటా ఎందుకురా. అందుకే నేను మిమ్మల్ని కొట్టట్లా, మంచోళ్ళు మీరు, ఒక దెబ్బ కొట్టి వదిలేస్తారు. సో ఇదిగోండి ఇలాగైతే కట్టుకున్నా, ఎందుకంటే ఏదో సోయింగ్ కోసం పెట్టాను ఇలాగా అంతే. మనం ఏం చేసామంటే సోయింగ్ ఉండాలి గైస్, సోయింగ్ ఉండాలి. అండ్ ఇదైతే కొన్ని తీసుకున్నాం. ఒకటి ఇంకొకటి ఉర్రే అయిపోయింది, ఒక జస్ట్ మిస్ గైస్. చికెన్ 65 అయిపోయేవాళ్ళం మనం. ఈ తర్వాత ఏం చేద్దాంలే కానీ. ఓకే ఇప్పుడైతే ఇటు వెళ్దాం. బ్రిడ్జ్ కట్టేసాం కదా, ఇది కూడా చూపిస్తాను మీకు మొత్తం అంతా. అండ్ ఇక్కడ నుంచి ఎందుకు ఇలా కట్టుకున్నానంటే, ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళనుకోండి మొత్తం ప్లేన్ ప్లేన్ అంటున్నా, మొత్తం మనకి కొంచెం ట్రీస్ ఇవన్నీ కనబడుతున్నాయి. ఇదంతా ఏంటంటే కింద దిగి పైకి ఎక్కి ఇలా ఇంత మనకి చిరాకు. వెళ్తే ఒకసారిగా అలా వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. చూసారా గాస్ ఫోన్ ఏందో. అండ్ ఇక్కడైతే ఒకటి పెట్టుకున్నా అండ్ జస్ట్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి త్వరగా ఐటమ్స్ అయితే తీసుకొచ్చుకొచ్చని. అండ్ ఇప్పుడైతే ఇంక వెళ్ళిపోదాం మన ఓల్డ్కి. ఇంకా మీకు చూపించేసాను కదా. అండ్ ఇంకోటి చూపించలేదు గైస్, ఏంటంటే మనకి మన ప్లేస్ పక్కనే ఇంకోటి ఉంది, అది మీకు తర్వాత చూపిస్తా. ఇంకా ఇది గైస్ ఇవాళ వీడియో అయితే, చెప్పండి ఎలా అనిపించిందో. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక కన్ఫామ్గా మనం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మన లైక్ని అయితే గుద్దేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తీసుకొస్తాను కోల్ ఫామ్ని. నెక్స్ట్ ఎపిసోడ్లో కోల్ ఫామే కాదు, మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను నెక్స్ట్లో ఇంకా ఏం తీసుకురావాలో ఆలోచిస్తాను. అండ్ ఉంటా గైస్, బాయ్ బాయ్.